భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాకినాడకు చెందిన మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న ఎన్నికైన నేపథ్యంలో కాకినాడ దంటు కళాక్షేత్రంలో అభినందన సభ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు పాల్గొన్నారు. ముందుగా స్థానిక టౌన్ హాల్ నుంచి భారీ ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు సాలగ్రామ లక్ష్మీ ప్రసన్నకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, దేశాన్ని ముందుకు నడిపించే ఒక సంస్థ అని వారు పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎవరూ సాధించలేని ప్రగతి భారతీయ జనతా పార్టీ సాధించిందన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ అతి నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రధానమంత్రులు అయ్యారని పేర్కొన్నారు. కుటుంబం నేపథ్యం, డబ్బు, కులం, గోత్రం ఏదీ లేకుండానే ఉన్నత స్థాయికి ఎదగడం బీజేపీలోనే సాధ్యమవుతుందన్నారు. వివిధ దేశాల్లోని భారతీయ మూలాలు ఉన్నవారు సగర్వంగా తల ఎత్తుకునేలా ప్రధాని నరేంద్ర మోదీ చేశారని పేర్కొన్నారు. 2014 సంవత్సరం కంటే ముందు ఆర్థికంగా భారత్ 11వ స్థానంలో ఉందని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అయ్యాక 4వ స్థానానికి చేరిందని తెలిపారు. త్వరలో 3వ స్థానంలో నిలబెట్టేందుకు ప్రధాని విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. మేక్ ఇన్ ఇండియాతో వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశం చేరిందని స్పష్టం చేశారు. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగేందుకు లక్ష్మీ ప్రసన్నకు పార్టీ పట్ల ఉన్న నిబద్ధతే కారణమన్నారు. భవిష్యత్తులో కష్టించి పనిచేసే మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ తాను ఇంతటి ఉన్నతమైన బాధ్యతను అప్పచెప్పిన బీజేపీ కేంద్ర, రాష్ట్ర అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి సహకారంతో పార్టీ బలోపేతాన్ని కష్టపడి పనిచేస్తానని స్పష్టం చేశారు. అనంతరం సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న సర్వేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పాదసారథి, రాష్ట్ర పబ్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, నీలమ కిషోర్, పైడే కృష్ణమోహన్, అయ్యాజీ వేమ, వేటుకూరి సూర్యనారాయణరాజు, ముత్తా నవీన్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రంబాల వెంకటేశ్వరరావు, వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పిల్ల మనం చెయ్యాలి అని నిజంగా వీర్రాజు గారు కానీ, మన ఆల్రెడీ పొద్దున్న దగ్గుపాటి పురంధరేశ్వరి గారు కూడా వచ్చి వెళ్ళారు. వారు అలాగే భూపత్రా శ్రీనివాస్ వర్మ గారు, ఈరోజు సోము వీర్రాజు గారు, పాకా సత్యనారాయణ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే మన ఎమ్మెల్యేలు అందరూ, ప్రతి ఎమ్మెల్యే కూడా అందరూ ఒక కోర్ కమిటీగా కూర్చుని నాకు ఈ బాధ్యత ఇవ్వడానికి వీరందరూ కలిపి కూర్చుని నిర్ణయించారు. ముఖ్యంగా మధుకర్జీ గారు కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూర్చుంటేనే ఏ నిర్ణయమైనా జరుగుతుంది. ఈ కూర్చుని నిర్ణయించిన దాంట్లో లక్ష్మీ ప్రసన్న పేరు ఇలా ప్రధాన కార్యదర్శిగా అంటే అందరూ సపోర్ట్ చేసి నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు నేను వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు ఖచ్చితంగా దానికి వన్నె తెచ్చే విధంగా నేను ప్రవర్తిస్తానని, అలాగే ఈ బాధ్యత ఇచ్చినందుకు ఈ 3 ఏళ్లలో మళ్ళీ మహిళకి ఎవరికైనా ఇవ్వాలి అనిపించే విధంగా నేను పనిచేసి చూపిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా నా ఏదైతే నేను ఫ్యామిలీ అంటున్నానో, సొంత ఫ్యామిలీ అంటే నా పార్టీ, నా ఫ్యామిలీ, నా ప్రోగ్రాం కాదు, ఇది మన ప్రోగ్రాం. అది అందరూ మర్చిపోకండి. ఇది మన ప్రోగ్రాము, నా ప్రోగ్రాం కాదు, నా ఫ్యామిలీ కాదు. నా ఫ్యామిలీ అంటే నలుగురే కాదు, నా ఫ్యామిలీ పెద్ద కుటుంబం నాది. కాబట్టి నాకు ఎంతో మంది అక్కలు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, బాబాయ్లు ఉన్నారు. అందరూ కూడా నా ఫ్యామిలీ. ఈ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ముఖ్యంగా ముందుకు వెళ్ళాలి, ఆ విధంగా వెళ్తే నాకు ఆనందం, దానికి మించిన ఆనందం ఇంకోటి లేదు అని చెప్పి ఆయన చెప్పడం కారణంగా ఆవిడ కూడా అంతే సిద్ధమవడం. భారతీయ జనతా పార్టీలో ప్రధాన కార్యదర్శి అంటే చిన్న పదవి కాదు, చాలా పెద్ద పని. అంటే పని ఎక్కువ చేయాలి. ఆ విధంగా పని తిరగాల్సి వస్తుంది. మా పార్టీలో 4 జనరల్ సెక్రటరీస్ ఉంటారు. 4 జనరల్ సెక్రటరీస్ 4 జోన్లు ఇవ్వడం జరుగుతుంది. అన్ని ప్రాంతాలు తిరగాల్సిన అవసరం, కానీ తిరగటం కష్టం. అయినా కూడా ఆ విధంగానే ముందుకు పనిచేయాలని చెప్పి సిద్ధమవటం. ఆ విధంగా లక్ష్మీ ప్రసన్న గారిని అభినందించాలంటే ముందు మన సాలిగ్రామ సర్వేశ్వరరావు గారిని అభినందించాలి. కనుక ముందుగా ఆయనకి అభినందన తెలియజేస్తాను. అలాగే వాళ్ళిద్దరు పిల్లలు సాయి ప్రణీత్, మణిశంకర్, సాయి ప్రణీత్ ఇద్దరు కూడా అభినందనలు. ఎందుకంటే వాళ్ళిద్దరు లెఫ్ట్ రైట్ నుండి అమ్మని బాగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం. ఇందాక ఏవి చాలా బాగా వచ్చింది కదా, సహకారం చేశారు. కానీ పిల్లలే అవన్నీ తయారు చేసి మా అమ్మని ఇంకా బాగా చూపించాలి, మా అమ్మ ఇంకా బాగా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి కూడా అభినందన తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని
మంచి అందంగా నిర్వహించడానికి అందరూ కూడా రావటం ఏదైతుందో దీనికి మరింత బలి తెచ్చింది. ఆ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. పెద్దలందరూ కూడా రావటం, మన పెద్దలు శ్రీ సోమ్ వీర్రాజు గారు ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్న, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే అనేక రకాలుగా ఈ ప్రాంతంలో పనిచేసి గోదావరి జిల్లాలతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్లో బాగా కలియేటి తిరిగిన వ్యక్తి, అందరికీ ఆదర్శకాడు. అటువంటి వీర్రాజు గారు వచ్చి దీవించడం, అలాగే పాకాస్ వెంకట సత్యనారాయణ గారు రావడం, ఆయన కూడా చిన్నప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ కౌన్సిలర్గా పనిచేసి ఆ విధంగా ఎదిగి ఇవాళ రాజ్యసభ సభ్యులు అవడం, అలాగే సుదూర్ఘ ప్రాంతాల నుంచి మనకి ఈ ప్రాంతానికి విచ్చేసి కేవలం పరిచయం తక్కువే కానీ ఆవిడ దగ్గరగా మొన్న ఒక కార్యక్రమం ఇస్తే చూశారు. చూసి మన కాపు రామచంద్ర రెడ్డి గారు